అందరూ అనుకున్నట్టు ఏం జరగలేదు. రాజమౌళి గారి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ దాటేశారు. సినిమా ఎలా ఉంది అంటే గుడ్ మూవీ. నేను సినిమాకి వచ్చిన హైప్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళాను. కొంచెం తగ్గింది అనిపించింది అంతే. గుడ్ అండ్ డీసెంట్ మూవీ. కథ సింపుల్. ట్రైలర్ చూశాక అందరూ గెస్ చేసింది. బ్రతకడం కోసం సముద్రంలో స్మగుడు సరుకుల్ని మధ్యలోనే కొట్టేసి ఇచ్చే భయం లేని మనుషులకు చేస్తున్న పని తప్పు అని సముద్రంలో స్మగ్లింగ్ చేయకుండా దేవర అడ్డుకోవడమే ఈ కథ. కొరటాల శివ గారు ఈ సినిమాని 2 పార్ట్లుగా తీయాలనుకోవడమే ఈ సినిమా కొంచెం తగ్గడానికి కారణమని. ఒకే పార్ట్గా తీసుంటే ఇంకా గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే గానీ స్టోరీ గానీ నడిచేదేమో అనే ఫీల్ వచ్చింది. మధ్యలో ఎన్టీఆర్ ని దేవరగా చూపించినప్పుడు హై ఇచ్చే మూమెంట్స్, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ఆయుధ పూజ సాంగ్, ఆయుధ పూజ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కథ మనకు మొదట్లోనే అర్థమైపోయినా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. క్లైమాక్స్ లో సెకండ్ హాఫ్ కి హుక్ ఇవ్వడానికి వచ్చిన సీన్ మాత్రం సినిమా మొత్తంలోనే చాలా బ్యాడ్ సీన్. ఎక్కడ ఆ సీన్ తో ఎవరు కనెక్ట్ అవరు. పైగా మనం ఇది వరకు చూసిన ఒక పెద్ద సినిమాకి సేమ్ డిట్టో ఆ ప్యాటర్న్ ని అలాగే దించేశారు ఆ టెంప్లెట్. ఇది మాత్రం చాలా వరస్ట్ సీన్. పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ దేవరగా డైనమిక్ గా కనిపిస్తే వరగా జోవియల్ గా కనిపించాడు, పిరికివాడిగా కనిపించాడు. 2 క్యారెక్టర్స్ ని వేరియేషన్స్ టూ గుడ్. అసలు ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ చాలా పీక్స్ లో ఉంటాయి. స్టెప్స్ గానీ ఫైట్స్ గానీ నిజంగా కొంచెం చాలా అందంగా చేశారు ఎందుకో ఈసారి అనిపించింది. జాన్వీ కపూర్ ఉన్న 10 minutes 15 minutes లో మాత్రం గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పాటలో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇక సైఫ్ అలీ ఖాన్ లుక్స్ బాగున్నా కూడా సినిమా మొత్తం ఒకే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా డల్ గా కనిపించాడు భయ పర్ఫార్మెన్స్ లో. టామ్ చాకో, ప్రకాష్ రాజు ఇంత మంచి యాక్టర్స్ ని ఒకే చోట కూర్చోబెట్టడానికి సినిమా అంతా పరిమితం చేశారు. సినిమాకి హైలైట్స్ 1 ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే 2 రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ. అండర్ వాటర్ సీన్స్ లో 2 గుడ్ విజువల్స్ పోయా. అనిరుద్ బీజిఎం అయితే చాలా బాగుంది. మొత్తం మీద నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినట్టు కాకుండా సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో థియేటర్లో చూడాల్సిన మూవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రివ్యూల కోసం సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.